అండి, మహాలక్ష్మి హాయిని చూస్తున్నారు కదా. భోగి సంక్రాంతి రోజున ఒక చిన్న మినీ వ్లాగ్ని అయితే తీసామండి. చూడండి, భోగి రోజు నైట్ అయితే మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి, మా మధ్య గారు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి భోగి రోజు నైట్ అయితే ఇట్లా మంట అయితే వేశారనమాట. వేసినట్టు మాకు కూడా తెలియదు, సడన్గా సర్ప్రైజ్ చేశారనమాట. మా వీధిలో అయితే ఇదే ఫస్ట్ అనమాట ఇట్లా వేయడం. నార్మల్గా అయితే సెంటర్లో అయితే వేస్తారు, అదే మా ఇంటి దగ్గరలో ఉన్న సెంటర్లో అయితే వేస్తారనమాట అందరూ కలిపి. కానీ మన వీధిలో ఉన్న వాళ్ళు సపరేట్గా మా వీధిలోనే వేశారు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అందరూ ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇంకా మా మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇప్పటి నుంచి మొదలవుతాయండి ఈ కోడి పందాలు. మా సైడ్ అయితే కోడి పందాలు బాగా ఫేమస్ అని చెప్పాను కదండి. మా వారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎర్రంపాలెంలో కోడి పందాలు జరుగుతున్నాయి రెండురా అంటే వెళ్ళి అక్కడ చిన్న వీడియో అయితే తీసుకొచ్చారనమాట నా కోసం అని చెప్పి. ఆ ఎర్రంపాలెంలో బాగా జరుగుతాయి అన్నమాట కోడి పందాలు అనేవి. సో అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది తీశారనమాట. ఇవైతే మా కొబ్బరి చెట్టు అండి. మా ఇంటి దగ్గర మా కొబ్బరి చెట్ల నుంచి అయితే ఒక తాతయ్య గారు అంకుల్ గారు అనుకుంటా, ఆయన కొబ్బరి బొండాలు అమ్ముకోవడానికి అని చెప్పేసి తీసుకుంటున్నారనమాట కొబ్బరి బొండాలు పైనుంచి. మన చెట్టు అనమాట. చూడండి ఎట్లా దింపుతున్నారో. అది ఒక చిన్న వీడియో తీసాను, అది ఇట్లా క్లిప్ లాగా కలిపి యాడ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి అయితే పెట్టాను అనమాట. మా పెద్దనాన్నగారు అయిగోండి కొబ్బరి బొడ్డాలు ఆయనకి హెల్ప్ చేస్తున్నారనమాట అమ్ముకోవడానికి అని చెప్పి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తీసుకుంటారట ఆయన. ఇదైతే మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇల్లు అండి. చూడండి, వంకాయ చెట్లు, కనకాంబరం చెట్లు, ఇంకా పచ్చిమిర్చి చెట్లు, టమాటా చెట్లు ఇట్లా అన్నీ కూడా వేసి పెంచుతూ ఉంటారనమాట. ట్రిప్లు అంటే గుర్తొచ్చేది గోవాకో, కాశ్మీర్కో, లండన్కో ఇట్లా గుర్తొస్తాయండి. కానీ కాదండి, అసలైన అందం ఇక్కడ గోదావరిలోనే ఉంటుందండి. ప్రకృతి అందాలను చూడండి, అసలు కళ్ళు చెదిరిపోతాయి అంతే. సరే, ట్రిప్లు టూర్లు ప్లాన్ చేసేటప్పుడు అక్కడెక్కడికో కాకుండా మీ వాళ్ళందరినీ కూడా మన ఈ గోదావరి సైడ్ అయితే తీసుకొచ్చేయండి. మీ లైఫ్లో కూడా ఒక అందమైన మెమరీని మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. ఇది నాది గ్యారంటీ. ఇంకా మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారికి అంటే పెద్దలకి పెడతారు కదండి భోజనం, అదిను అవన్నీ పెట్టామన్నమాట. బూర్లు, గారెలు, అరిసెలు, పులిహోర, పరవన్నం, జంతికలు ఇలా అన్నీ కూడా వేసి పెట్టామన్నమాట. మా మావయ్య గారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి. వాళ్ళ పిల్లలు మేమన్నమాట. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ముగ్గురు అన్నదమ్ములు అనమాట. ఈ ఫొటోస్లోకి అయితే ఆడవాళ్ళు రాలేదన్నమాట, ఓన్లీ మగ పిల్లలే తీసుకున్నారు, వాళ్ళ పిల్లలు. ఈ బొడ్డోళ్ళని చూడండి, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనమాట. చూడండి, మధ్యలో ఉన్నవాడు మా వజ్రం అనమాట. మొత్తానికి మా సంక్రాంతి పండుగ అయితే